ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవాన్ మరణానికి ప్రయత్నించాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డిని సమీపంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపంతో ఆయన బలవాన్ మరణానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. వాట్సాప్ లో అసభ్య సందేశాలు పంపించడంతో పాటుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని పై వేధింపులకు పాల్పడిన మరొక ట్రైనీ ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి ఈ రోజు సూసైడ్ చేసేందుకు యత్నించాడు. అయితే సమాచారం అందుకున్న స్థానిక అంటే అతడికి సంబంధించిన స్నేహితులు పుట్టాడుతున్నా కూడా ప్రస్తుతానికి ఏదో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడు నిన్న ఇతడి మీద అత్తాపూర్ పిఎస్ లో కూడా కేసు నమోదైంది. నేషనల్ పోలీస్ అకాడమీలోని సదరు మహిళా ఐపీఎస్ అధికారి పట్ల ఇతడు అసభ్యంగా ప్రవర్తించడం, అతడు పలుమార్లు మెసేజ్లు పెడుతూ దుర్భాషలాడడంతో కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి చాలా కీలక విషయాలని అత్తాపూర్ పోలీసులు రాబట్టారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు సదరు మహిళా ఐపీఎస్ అధికారిని కూడా కృష్ణారెడ్డి వేధింపులకు పాల్పడినట్లుగా గుర్తించారు. అందుకు సంబంధించిన పలు ఫోన్ లో సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఈ రోజు ఉదయం సూసైడ్ కు యత్నించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వెంటనే అతడి రూమ్ లో సూసైడ్ చేసుకోవడం క్రమంలో కూడా సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కృష్ణారెడ్డికి చికిత్స చేస్తున్నారు ఆ వైద్యులు. కిరణ్, అంటే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలు వెలుగు చూస్తూనే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇతడు కానిస్టేబుల్ నుంచి కూడా ఐపీఎస్ స్థాయికి అంచెలంచెగా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ ఒక మహిళా ఐపీఎస్ పట్ల ఇతడు వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం ఇతడి మీద అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు కూడా ఆ తర్వాత కూడా కొంత ఇతడిని తీవ్ర మానసిక వేదన గురైనట్లుగా సమాచారం. వాస్తవానికి బాధిత ఐపీఎస్ కూడా పక్క ఆధారాలతో కూడా అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత కూడా చాలా షాకింగ్ విషయాలే కృష్ణారెడ్డి నుంచి కూడా వెలువచ్చినట్టు తెలుస్తుంది. పలుమార్లు మెసేజ్లు పెట్టడం, ఆ తర్వాత బెదిరించడం, అందరూ కూర్చున్న సమయంలో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కూడా చేసినట్టుగా కొంత కీలక సమాచారం. ప్రస్తుతానికైతే అతడికి సంబంధించిన కొంత సమాచారం కూడా ఇంకా బంధువుల నుంచి సమాచారం రావాల్సి ఉంటుంది. నిన్న ఈ అంశానికి సంబంధించి దాని మీద కేసు కావడంతో కూడా తీవ్ర మనస్తాపన గురైన కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే వైద్యులు అతడికి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కాబట్టి మరికొద్ది సేపట్లో కృష్ణారెడ్డి పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అత్యవసర చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. అతడు హ్యాంగింగ్ చేసుకున్నా లేకపోతే ఏదైనా మందు సేవించడానికి కొంత సమాచారం అయితే మనకి ఇంకా రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హుటాహుటిన స్థానిక ఎస్ఆర్ నగర్ లోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించిన ప్రస్తుతానికైతే అతడికి అత్యవసర చికిత్స చేస్తున్నారు. కాబట్టి మరొక గంటలో అతడి సంబంధించిన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, ఏంటి అంటే సూసైడ్ చేసుకోవడానికి ఏమి ఉపయోగించాడనే సమాచారం కూడా వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అతడికి వైద్యులు అత్యవసర చికిత్స చేస్తున్నారు. కిరణ్, అంటే ఈ కేసుకు సంబంధించి ఎలా చూడొచ్చు? ఎందుకంటే అందరూ కూడా ట్రైనీ ఐపీఎస్ సెషన్స్ లో ఉన్నారు, అందరూ కూడా సహచరులు కూడా ఉన్నారు, వీరంతా బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ ఇలాంటి వేధింపులు అంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ఇలాంటి కేసెస్ లో వీళ్ళు ఎదుర్కోవాల్సిందే, వీళ్ళే ఇలా కేసులో ఇరుక్కుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సమాజంలో చాలా బాధ్యత విధంగా ఉండాల్సిన వస్తుంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ సంబంధించి వాళ్ళ శిక్షణ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఐపీఎస్ కు సెలెక్ట్ కావడమే పెద్ద టాస్క్ గా ఉంటుంది. కానీ ఇతడు కానిస్టేబుల్ నుంచి కూడా ఐపీఎస్ స్థాయికి ఎంపికైనందుకు చాలా కష్టపడ్డాడు. మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఇతడి ట్రైనింగ్ సమయంలో అసలు అంటే ఏం జరిగింది ఏంటన్నది కొంత పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకు బాధిత ఐపీఎస్ అంటే ట్రైనీ ఐపీఎస్ పట్ల ఇతడు
ఎందుకంత ఆ రకంగా వివరించాడు? అంటే ప్రేమ వ్యవహారం ఏమైనా కారణం ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా అతడికి సంబంధించి ఏమైనా ఇబ్బంది కలిగిందా? అంత కొంత సమాచారం రాలేదు. ప్రస్తుతానికైతే ఆ బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు, ఎందుకంటే ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి కాబట్టి కేవలం కేసు నమోదు చేయడమే కాకుండా కూడా పూర్వపరాలు పూర్తి స్థాయిలో బాధిత మహిళ ఆరోపించిన అంశాలకు సంబంధించి కూడా పక్కా సమాచారం సేకరించాల్సి కూడా ఇతడి మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత నిన్న ఆ బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులు పూర్తి సమాచారం తెలుసుకుంటారు, కేసు నమోదు చేయడం కొంత కృష్ణారెడ్డిని కలిసి వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి కూడా కొంత పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు కూడా ఇటు పోలీసు అధికారులకి ఓకే, వివరించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.